మాత్రమే ఇది. సరే, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూత్రీకరణ చూస్తే అంటే జస్టిఫైయింగ్ దేర్ యాక్ట్ ఆర్ దేర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ చూస్తే కనుక చాలా కన్విన్సింగ్ ఉంటాయి సాధారణంగా. అది వాళ్ళ ఆర్టికులేషన్ 40 ఏళ్ళ పార్టీ కదా, మాత్రం ఉంటుంది వాళ్ళకి. అసలు విషయానికి వస్తే ఇప్పుడు శ్రవణ్ కుమార్ వ్యక్తిగత సమస్య, లేదా పివి సునీల్ కుమార్ వ్యక్తిగత సమస్య. ఈ ఇద్దరు వ్యక్తిగత సమస్యలకి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు ఉండాలి? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి పాస్టర్ల సభకి ఫండింగ్ ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న కూడా వచ్చింది ఆయనకి. అంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తే కానీ ఆయన పార్టీని నడుపుకోలేనంత దుస్థితిలో గెలిపాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత 11 వచ్చినా. వాసుదేవన్ గారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేస్తుంటే వాళ్ళని పరోక్షంగా ప్రోత్సహించడమో ప్రత్యక్షంగా ప్రోత్సహించడమో ఇది రాజకీయాల్లో సహజమైనటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి సభ ఆ సక్సెస్ అవటం వెనక వాళ్ళకైతే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వటమో, వాళ్ళు పని చేస్తేనో లేదా వాళ్ళు సహకరిస్తేనో వీళ్ళు సభ పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. దళిత క్రిస్టియన్లు అంటే చర్చికి ఈ రోజున చాలా ధనవంతులుగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. క్రిస్టియన్లు అందరూ బాగా దశమ భాగాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చర్చిలను కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ పాస్టర్లందరికీ ఖచ్చితంగా సభ జరగాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి జనాభాని వాళ్ళని తీసుకొని వెళ్ళినా కానీ సభ సక్సెస్ అయింది. కొన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యేదానికి అవకాశం ఉంటది, కాదనటం లేదు. అయితే ఇక్కడ ఇది రాజకీయ పరమైనటువంటి రంగు పులుముకున్నటువంటి సభ కింద మారినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల దళిత క్రిస్టియన్లకు కూడా జరగాల్సినటువంటి లాభం జరిగేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. ఎందుకనంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇదేదో ప్రభుత్వం మీద పోరాటం కింద తీసుకొని ఉంటే వాళ్ళకి ఎట్లా లాభం జరిగిద్ది? ఇది కేవలం ఏదో రఘురామకృష్ణరాజు మీద పోట్లాట కింద మార్చేశారు ఆ సభని. రఘురామకృష్ణరాజు ఎవరండి? ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అంతే తప్ప అతను పట్టుకొని అతని దగ్గర అతను ఇచ్చేసి అతని మీద పోరాటం కింద మారిస్తే దళిత క్రిస్టియన్లకు లాభం జరిగిద్ది? ఏం జరిగింది? ఇది హిందూ క్రిస్టియన్ల మధ్య ఘర్షణ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు కావాలనుకునేటువంటి బీజేపీయో ఇతర పార్టీలకో లేదా బీజేపీతో కలిసి ఉండేటువంటి పార్టీలకో లాభం జరిగేటువంటి అంశంగా ఉంటుంది. బీజేపీ ఎందుకు మాట్లాడలేదు సార్? ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ సైలెంట్, వైసీపీకి వాయిస్ ఏదో ఇందాక పాపం ఆయన వినిపించారు, కిరణ్ గారు, విజయకిరణ్ గారు టీడీపీ వాయిస్ చెప్పారు. బీజేపీ ఎక్కడికి వెళ్ళిపోయింది? కాకెత్తికి వెళ్ళిపోయిందా బీజేపీని రాష్ట్రం నుంచి? ఏమో నేను అనుకుంటున్నానండి, బీజేపీ వ్యూహాత్మకంగా ఎవరితో వాళ్ళ ఇప్పుడు రఘురామకృష్ణరాజుతోనో ఇది చేస్తున్నారని కాకుండా కొంతమంది క్రిస్టియన్లని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టేటువంటి విధంగా వాళ్ళకి వీళ్ళకి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వచ్చేటువంటి విధంగా చేసి ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి రాజకీయాల సెంట్రిక్ గా ఇక్కడ రాజకీయాలు జరిగేటువంటి విధంగా చూసేటువంటి ప్రక్రియకి తెర వెనక రాజకీయాలు నడుపుతోంది బీజేపీ అని నా అనుమానం. ఇది వాళ్ళని నేరుగా మనం అనటానికి లేదు. అయితే దీంట్లో ప్రత్యక్ష దోషులుగా కనపడుతున్నటువంటి వాళ్ళైతే మాత్రమో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ సెట్ చేసుకోవాలి, ఇది వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అదే విధంగా ప్రభుత్వంలో ఈ రోజున ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటాడు. రఘురామకృష్ణరాజు రోజు హిందువులకి అనుకూలంగా, హిందువులు అని అంటూ క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు అని అనుకోవాలి? తెలుగుదేశం మాట్లాడిస్తుంది, చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడని అనుకునేదానికి వెళ్లేదానికి అవకాశం ఉంటది కదా. మరి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు కదా సార్ వెనకాల? జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు కదా వెనకాల? ఒక చంద్రబాబు గారిని ఎందుకు అనాలి మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడండి, నో డౌట్. ఎందుకు అనంటే ప్రభుత్వం ఇప్పుడు ఎవరి మీద విమర్శలు చేస్తున్నాడు? శ్రవణ్ కుమార్ వచ్చినా లేకపోతే సునీల్ కుమార్ వచ్చినా ప్రభుత్వం మీనే, కూటమి ప్రభుత్వం ఏం చేస్తాడు? కూటమి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుంది, క్రిస్టియన్లకు అన్యాయం చేస్తుంది. మీరు అప్పుడు సుధాకర్ ఇవన్నీ జరిగినాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇప్పుడు దళితుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుందని మాట్లాడతారు. మాట్లాడితే లాభం ఎవరికి జరిగిద్ది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభం జరిగిద్ది. వాళ్ళు పరోక్షంగా ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు, నో డౌట్. అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహించదు? రాజకీయంగా ప్రోత్సహిస్తారు. ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి వ్యవహారం ఎవరిది? ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది. మరి దీనికి చూసుకోకుండా ఈ రోజున ఒక అవకాశం, ఈ రోజున
రఘురామకృష్ణరాజు రూపంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు శ్రవణ్ కుమార్ కి, సునీల్ కుమార్ కి, వీళ్ళందరికీ అవకాశం ఇస్తుంది. నేను అనుకుంటాను ఇది తెలుగుదేశం పార్టీ చేతకాంతనమా, లేదు అనంటే కావాలని మరి రఘురామకృష్ణరాజును ప్రోత్సహిస్తున్నారు, లేదు అనంటే బీజేపీ ఎజెండా కాబట్టి బీజేపీ ఎజెండాకు అనుగుణంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతుంటే ఏమి చేయలేని గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందా? ఇది ఒక తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఆ రోజున మతాలకు అతీతంగా వ్యవహరించినటువంటి తీరు గాని వ్యవహారం గాని తెలుగుదేశం పార్టీ వ్యవహరించేది ఎప్పుడు మతపరమైనటువంటి రాజకీయాలు చేయలేదు తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వల్ల అలాంటి మచ్చ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా సరే ఎందుకు తెలుగుదేశం పార్టీ అదుపు చేయలేకపోతుంది రఘురామకృష్ణరాజుని? ఏముంది, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే అతను ఎమ్మెల్యేకి గెలిచి ఏముందండి, అతను ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదంటే అతని దగ్గర ఏముంది? మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతుంది రఘురామకృష్ణరాజుకి? అంటే రఘురామకృష్ణరాజు వెనకాల ఏదో బలమైనటువంటి శక్తి ఉందని తెలుగుదేశం పార్టీ కూడా భయపడుతుందని నాకు అనుమానం కలుగుతుంది. ఆ బలమైనటువంటి శక్తి ఏముంటది? ఇంకా తెలుగుదేశం పార్టీ భయపడేటువంటి బలమైనటువంటి శక్తి బీజేపీ అయ్యి ఉండొచ్చేమో. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఈ విధంగా రాజకీయాలు కనపడకుండా తెర వెనక కుట్ర రాజకీయాలు చేసి ప్రజల మధ్య ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నాకు ఒక డౌట్ ఉంది, మీరు క్లారిఫై చేయాలి సీనియర్ జర్నలిస్ట్ గా. అసలు ఈసారి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడితే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జడా శ్రవణ్ వెనకాల ఉన్నది జార్జ్ సోరెస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, హూ ఈస్ పార్ట్ ఆఫ్ డీప్ స్టేట్. సౌత్లో ఇప్పటిదాకా డీప్ స్టేట్ తన యాక్టివిటీస్ని ఇగ్నైట్ చేయాల. వాళ్ళకి ఇప్పుడు ఒక అదును వచ్చింది. అదును వచ్చినప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు మణిపూర్లో మాథ్యూ వ్యాండెక్ను దించారు, సిఐఏ ఏజెంట్ని. ఇక్కడ కూడా ఎవరన్నా అలాంటి ప్రయత్నాలు చేసి మతపరమైన ఘర్షణలు రచ్చగొట్టడం అనేది డీప్ స్టేట్ యొక్క వాళ్ళ ఫండమెంటల్ ప్రిన్సిపల్ వాళ్ళది. అలాంటిది ఏమైనా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చా? మన అనవసరంగా వీళ్ళిద్దరిని ఎందుకు అనుకోవాలి, ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని? ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు కదా. మతపరమైనటువంటి ఘర్షణలో రేపెట్టేటువంటి విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రఘురామకృష్ణరాజు మాట్లాడిన ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు శ్రవణ కుమార్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఇది ప్రజాస్వామ్యంలో ఈ విధమైనటువంటి బెదిరింపులు, చంపేస్తాం, పూసేస్తాం, నరికేస్తాం, కాళ్ళు తీసేస్తాం అనే బెదిరించడం అనేటువంటిది మంచిది కాదు. దీనివల్ల క్రిస్టియన్లకు కూడా నష్టము. కేవలము ఇది జడా శ్రవణ కుమార్కి రాజకీయంగా ఏమైనా లాభం జరిగిద్దేమో తప్ప క్రిస్టియన్లకు ఏ విధమైన లాభం జరగదో, నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది క్రిస్టియన్లకు అనేటువంటి విషయం బహుశా క్రిస్టియన్లకు కూడా తెలుసు. అందుకనే పెద్ద ఎత్తున ఏమీ ర్యాలీ అవ్వాల. రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు అందరూ ఏమి సభకు వచ్చినటువంటి పరిస్థితి ఏమీ లేదు. పాస్టర్ల కన్నా పోలీసులు ఎక్కువ వచ్చారంటున్నారు. జడా శ్రవణ్ కుమార్ రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇటు రఘురామకృష్ణరాజు ఉపయోగించుకుంటున్నాడు. రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ విషయంలో నేను తప్పు పట్టేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మీకు ప్రభుత్వం ఈ రోజున బాధ్యత ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాట్లాడినా తప్పనండి. మీ ఎమ్మెల్యే అయితే మీరు ఖండించండి, మీరు పిలిచి మాట్లాడండి, హెచ్చరించండి. అదే విధంగా శ్రవణ కుమార్ మాట్లాడితే చట్ట వ్యతిరేకం ఉంటే కేసు పెట్టండి. ఈ రెండు చేయటల్లా ఇది ఒక చేతకాని ప్రభుత్వం అండి. సేవ లేనటువంటి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేయలేనటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం వల్ల క్రిస్టియన్లకు నష్టం జరిగింది, హిందువులకు జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నష్టం జరిగింది. పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు, ముందర ఆగ్రహిస్తారు, తన ఆగ్రహాన్ని ఇది పత్రికా సీరియస్ అయ్యారు. ఇలాంటి వార్తలే రావట్లేదు. కాదు, తిరువురు ఎమ్మెల్యే గారి విషయంలో సీరియస్ అయ్యారనే లీకులు కూడా లేవు. అదే తిరువురు ఎమ్మెల్యే గారి విషయంలో 4-5 దశలు ఉన్నాయి కదా, లార్వా, ప్యూపా, కొసెస్ దశ, అలా 4-5 ఫేజ్లు అయిన తర్వాత మీ మీద యాక్షన్ తీసుకుంటామని పిలిపించి బహిరంగంగా హెచ్చరించి కన్నెర్ర చేసి పంపిస్తారు. అలాంటివి ఉంటాయి, నిదానంగా ఉంటాయి. ఒకసారి సురేష్ గారు, ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి కదా. ఏ రైతుల అంశాలు ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు, లేకపోతే అమ్మఒడి, ఇలాంటి ఈ మతపరమైన రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి మీ పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారికి 1% కూడా సంబంధం లేదు. ఈరోజు వీళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు ఇచ్చిన మాటలు అమలు చేయట్లేదు, పైపెచ్చు మమ్మల్ని ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి మాటలతో